హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం భరోసా, పెండింగ్లో ఉన్న బకాయిలు అన్నీ కూడా త్వరితగతిన చెల్లింపునకు కసరత్తు. ఆ వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. మనకు తెలిసిందండి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వారి వారి క్యాడర్ను బట్టి, వారి యొక్క ప్లేస్లిప్స్ను బట్టి, పేస్లిప్స్ను ఆధారంగా చేసుకుని ఒక్కొక్కరికి 2 నుంచి 3 లక్షల వరకు పెండింగ్ బకాయిలు ఉన్నాయి. అదే సిపిఎస్ ఉద్యోగుల విషయానికి వచ్చినట్లయితే 3 నుంచి 4 లక్షల వరకు కూడా పెండింగ్ బకాయిలు అయితే చెల్లించవలసిన అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వానికి. వారందరూ కూడా, ఉద్యోగులు మరియు పెన్షనర్స్ వీరందరూ కూడా వారి వారి పెండింగ్ బకాయిలను త్వరితగతిన చెల్లించాలి అని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అదే కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చి ఉందో, పెండింగ్ బకాయిలు త్వరితగతిన చెల్లిస్తామని. 12వ తేదీన సీఎంగా, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ ప్రమాణ స్వీకారం వేళ ఉద్యోగులకు సంబంధించి, పెన్షన్లకు సంబంధించిన కీలక అంశాలు అయితే ఆయన చెప్పబోతున్నారు. అదేవిధంగా విజయంతో కూడిన సవాళ్ళు, ఉద్యోగులకు ఇచ్చిన హామీల పరిస్థితి గురించి అయితే ఆయన చెప్పబోతూ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు భరోసాగా కూటమి ప్రభుత్వము అయితే అండగా ఉంటా అని, అలాగే ఉద్యోగుల హామీ దిశగా పయనము. టీడీపీ అధినేత 4వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఒక విషయానికి వచ్చినట్లయితే, పాలనపై సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయనకు ఇప్పుడు పెను సవాళ్లే ఎదురైనాయని చెప్పుకోవాలి. ఎందుకంటే గత ప్రభుత్వం విభజన హామీలను తెచ్చుకోవడంలో ఘోరంగా ఫెయిల్యూర్ అయిందనే ముద్ర వేసుకున్నారు. మరి ముఖ్యంగా ఏపీ డెవలప్మెంట్ విషయంలో జగన్ ప్రభుత్వం ఏమాత్రం ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోయిందనేది చెప్తున్నారు. దీంతో ఆయనను ప్రజలు ఇంటికి పంపారని, ఇప్పుడు ఆ హామీలని నెరవేర్చుకోవాల్సిన బాధ్యత కూటమి అనగా చంద్రబాబు పైన అయితే ఉందని చెప్తూ ఉన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్, పోలవరం, వెనుకబడ్డ ప్రాంతాలకు ప్యాకేజీ వంటి హామీలైతే గుప్పించారు టీడీపీ అధినేత. గత 5 సంవత్సరాలుగా జరిగిన పరిణామాలతో ఉపాధ్యాయులు వైసీపీకి ప్రత్యర్థులుగా మారారు. గత ప్రభుత్వాలు కల్పించిన రాయితీలు, ఇతరత్ర వసతులను సైతం వైసీపీ సర్కార్ నిలిపివేసింది. వారం రోజుల్లో రద్దు చేస్తామన్న సిపిఎస్ను గాలికి వదిలేసింది. మనము చూసుకోవచ్చు, ఈ విధంగా ఉద్యోగులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్న నేపథ్యము. ఉపాధ్యాయులను వైన్ షాపుల వద్ద బాధ్యతలు అప్పగించిన నేపథ్యము గత ప్రభుత్వానిది. పాఠశాలను విలీనం చేసింది, ఉపాధ్యాయుల సర్దుబాటు చేశారు, జీతాలు సక్రమంగా చెల్లించడం లేదని అయితే వీరంతా వాపోతున్నారు. ఇన్ని పరిణామాల క్రమంలో ఉపాధ్యాయులు ప్రభుత్వం పైన తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు. ఉద్యమ బాటలు కూడా పట్టిన సందర్భాలు. ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని భావించారు. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ద్వారా తమ సత్తా చాటారు ప్రభుత్వ ఉద్యోగులు. ఎన్నికల పోలింగ్ సమయంలో ఉద్యోగులు వ్యవహరించిన తీరు చూస్తే వైసీపీపై వారికి వ్యతిరేకత కన్నా కూడా సీఎం జగన్ పైనే పగ ఎక్కువ ఉందని అయితే స్పష్టంగా తెలిసింది. తమకు వేతనాలను 1వ తేదీనే ఇవ్వకపోవడము, పీఆర్సీని తగ్గించడము, సిపిఎస్ను రద్దు చేయకుండా నాంచి వ్యవహరించడము, తాము దాచుకున్న నిధులపైన తమకు రుణాలు రాకుండా అడ్డుకోవడం వంటి ఉద్యోగులకు కోపానికి తెప్పించాయి. ఇలాంటి పరిణామాలన్నీ కూడా లెక్కలోకి తీసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారంలో భాగంగా ఉద్యోగులకు వరాల జల్లు కురిపించారు. అయితే జూన్ 12న ప్రమాణ స్వీకారం తర్వాత తన మేనిఫెస్టోలో పథకాలను వరుసగా అమలు చేస్తానని హామీ ఇచ్చి ఉన్నారు. అలాగే తమ గెలుపుకి కారణమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులను ఎన్నటికీ మరిచిపోలేనని, వారే లేకుంటే ప్రభుత్వ పరిపాలన అసాధ్యమని అయితే చెప్పుకొచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంలోనే భాగమని, వాళ్ళని అవహేళన, అన్యాయంగా చూడడం మంచిది కాదని ప్రచారంలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే వారికి ఐఆర్ ఇచ్చి తర్వాత పీఆర్సీ అమలు చేస్తానని హామీ ఇచ్చి ఉన్నారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎగ్జిట్ పోల్స్ అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా ఉద్యోగుల కష్ట నష్టాలు తెలుసుకొని, ఈరోజు కూడా మా అమ్మగారికి పెన్షన్ అనేది వస్తుంది, మీ యొక్క పదవి విరమణ అనేది మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయకుండా హ్యాపీగా ఉండేలా చేసే బాధ్యత నాదని పవన్ కళ్యాణ్ కూడా భరోసా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విధంగా వీరంతా కూడా
అటు పవన్ కానీ ఇటు చంద్రబాబు కానీ ఉద్యోగుల కీలక పాత్ర వహించారు ప్రభుత్వం ఏర్పడడానికి. లేకుంటే ఈ ప్రభుత్వ పాలన అసాధ్యమే అని అయితే చెప్పుకొని రావడం జరిగింది. సో కాబట్టి త్వరితగతిన ఏదైతే బాబు గారు ఐఆర్ ఇస్తామని చెప్పారో వెంటనే పిఆర్సీ అమలు చేస్తామని వీటి గురించి అయితే చర్చ ఉండబోతోంది. ఎందుకంటే వారి గెలుపోవటంలకు కీలక పాత్ర పోషించిన ఉద్యోగులే కాబట్టి. సో అలాగే పవన్ కళ్యాణ్ గారు సిపిఎస్ గురించి న్యాయం చేస్తాము, సో 1 సంవత్సరం లోపల గడువు ఇవ్వండి, ఆలోపే న్యాయం చేస్తామని కూడా మనకు హామీ ఇచ్చి ఉన్నారు. సో మరి ఉద్యోగులకు ఇక పెండింగ్ బకాయిల గురించి సిపిఎస్ గురించిన ఇక ఇబ్బందులు ఉండబోవని అయితే ఆశిస్తున్నారు. సో దీని గురించి అయితే సర్వత్రా చర్చ అయితే ఉండబోతుందండి. ఏదైతే ప్రమాణ స్వీకారం ఉంటుందో 12వ తేదీ రేపు, సో చర్చ అయితే సాగబోతోంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అప్డేట్ని వీడియో ద్వారా అందిస్తూనే ఉంటాను. దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.